వార్డు వైజు వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టారు. మొత్తం 42 వెల్ఫేర్ అసోసియేషన్స్ 54 డివిజన్లో ఉన్నాయి. వీటన్నిటిని చంద్రశేఖర్ రెడ్డి గారు ఫస్ట్ యాక్చువల్గా వీటన్నింటినీ ప్రారంభించారు. ఈరోజు 9వ వార్షికోత్సవం వాళ్ళు ఈరోజు జరుపుకోవడం జరిగింది. వారందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఏ సిటీ అయినా డెవలప్ కావాలంటే అటు ప్రభుత్వంతో ప్రజల భాగస్వామ్యం కావాలని ఎప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు. ప్రజల భాగస్వామ్యం అయితేనే ఆ సిటీ డెవలప్ అవుతుంది. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి 3వ శనివారం ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వచ్చి అక్కడ ఆయన స్వయంగా జరుపుతున్నారు. ఆ జరపడంలో ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్ కలిగించడం, ప్రజల భాగస్వామ్యం. ప్రజల భాగస్వామ్యం అయితేనే ఆ యొక్క సిటీస్ బాగా డెవలప్, ఎందుకంటే అవసరాలు వాళ్ళకి తెలుసు. అలాంటిది ఈరోజు నెల్లూరులో ఈ యొక్క 42 అసోసియేషన్స్, ఇది 9 సంవత్సరాల క్రితం ప్రారంభించారు వాళ్ళు. ఈరోజు మొత్తం 42 అయినాయి. వాళ్ళందరూ ఈరోజు యాక్చువల్గా ఇక్కడ రామూర్తి నగర్లో ఈరోజు మీటింగ్ పెట్టి వాళ్ళ సమస్యలు కూడా తెలియజేశారు. దాదాపు 32 పేజీల రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. అవన్నీ కూడా అధికారులకు ఇచ్చి 10 రోజుల్లో స్టడీ చేయమన్నాను. అందులో షార్ట్ పీరియడ్లో అంటే ఇమ్మీడియట్గా ఒక నెలలో చేయగలిగినవి ఉంటే అవి ఇమ్మీడియట్గా చేయటం, ఇది 2-3 నెలల్లో చేయటం. లాంగ్ పీరియడ్ ఉంటే ఆ అసోసియేషన్ చెప్పడం ఫలాని కారణాల వల్ల ఇది డిలే అవుతుంది, ఫలాని కారణాల వల్ల ఇది అవుతుంది అనే విధంగా ఈరోజు చేయమని అధికారులకి ఆదేశించాను. అంతేకాకుండా నేను నెల్లూరు దాదాపు సాటర్డే సండే నెల్లూరులో ఉంటున్నా. వచ్చినప్పుడు కనీసం 4 డివిజన్లు తిరుగుతున్నా. నేను అసోసియేషన్ కూడా చెప్పాను, ఏ డివిజన్కి వస్తానో ఆ డివిజన్కి వచ్చే ముందు మా ఆఫీస్ నుంచి మీ మెంబర్లకు ఫోన్ చేస్తాం, మీరు కూడా అక్కడ రండి, మీరు కూడా సమస్యలు తెలియజేస్తే ప్రజల సమస్యలన్నీ సాల్వ్ చేస్తామని తెలియజేయడం జరిగింది. ఎందుకంటే 2014-19లోనే 1100 కోట్లతో నెల్లూరుకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ తెచ్చాం. అయితే అనుకోకుండా ప్రభుత్వం మారటం, గత ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని టేకప్ చేయాలంటే ఖజానా లేదు. అయినా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తే ముఖ్యమంత్రి గారు దాన్ని శాంక్షన్ చేశారు. 165 కోట్లు శాంక్షన్ అయినాయి. ఆ వర్క్ కూడా జరుగుతుంది. ఒకసారి జూన్కి డెడ్ లైన్ ఇచ్చా, ఒక నెల అటు ఇటు అది పూర్తవుతుంది. అది పూర్తయినా ఈ దోమలు, మన ముందు దోమలు ఉన్నాయి, ఈ దోమలని పోవాలంటే ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో నెల్లూరులో, ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో మెయిన్ డ్రైన్స్, వాటన్నిటిని రెక్టిఫై చేయాలి. ఆ రెక్టిఫై చేసే కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు 50 కోట్లు బడ్జెట్లో పెట్టించారు. ఆ వర్క్ కూడా టెండర్ పిలిచి వేగవంతంగా వర్క్ జరుగుతుంది. దానికి అందరూ సహకరించండి. ఆల్రెడీ 8వ 9వ డ్రైన్స్ మొదలు పెట్టేస్తారు వర్క్, మిగతా కూడా ఒక వారం 10 రోజులు మొదలు పెడతారు. అందరూ సహకరించండి, ఎవరిని ఇబ్బంది పెట్టాం. ఎవరికి ఇల్లు పోతున్నా ఆల్టర్నేట్గా టిట్కో హౌస్ ఇస్తాం, లేదా సైట్ అయినా ఇస్తాం. కాబట్టి ఇందులో అంటే రాజకీయం చేసి నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, దీన్ని రాజకీయం చేయొద్దు. 2017లో నెల్లూరు సిటీ సగం మునిగిపోయింది. 10 రోజులు కొన్ని ఏరియాలు నీళ్ళలో ఉన్నాయి. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి బస్సులో పెరడ్ గ్రౌండ్లో నిద్రపోయి 4 రోజులు ఆయన ఫాలోఅప్ చేయాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితి మనకు ఫ్యూచర్లో మన పిల్లల భవిష్యత్తులో ఉండకూడదంటే ఈ డ్రైన్ చేయాలా. వీటి సహకరిస్తున్నారు కూడా, అందరూ సహకరిస్తున్నారు, సహకరించండి. ఎందుకంటే ఇదే మేజర్ వర్క్. ఎండ్ టు ఎండ్ రోడ్స్ జరుగుతున్నాయి, ట్రీ ప్లాంటేషన్ జరుగుతుంది, డ్రింకింగ్ వాటర్ జరుగుతుంది, ప్రాజెక్ట్ డోర్ టు డోర్, డ్రైనేజ్ జరుగుతుంది, స్కూల్స్ జరుగుతున్నాయి, అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా మొదలుపెట్టాము. మిగిలిపోయింది మేజర్ ఇదే. తర్వాత సిగ్నల్స్ వర్క్ జరుగుతుంది, అదేవిధంగా సీసీ కెమెరాలు అన్నీ జరుగుతున్నాయి. అన్నిటికంటే మేజర్ వర్క్, దీనికి అందరూ సహకరించాలి. ఈరోజు ఏదైతే ఈ యొక్క వెల్ఫేర్ అసోసియేషన్ చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళ మెంబర్స్ అందరూ చేశారో వాళ్ళందరికీ నేను నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.